హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. యువత మత్తు వదలాలి. ఎస్, దేశ భవిష్యత్తు అభివృద్ధి యువతపై ఆధారపడి ఉంది. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, రాణించాలంటే యువత మేధస్సు, నైపుణ్యం ఈ దేశానికి అవసరం. దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి, సామర్థ్యాలు యువతకు సొంతం. మార్పు రావాల్సింది యువతలో, మార్పు తేవాల్సింది కూడా యువతనే. కానీ నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మారిపోతున్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారి పడుతుంది. యువతను మత్తులో ముంచి చిత్తు చేసేటువంటి గంజాయి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుగట్ట వేసేందుకు చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఇంకా పకడ్బందీగా చర్యలకు దిగబడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే సకల అనర్థాలకు, అరాచకాలకు, హత్యలకు, అత్యాచారాలకు ప్రేరణగా నిలిచేటువంటి గంజాయి, డ్రగ్స్ వాడకం వంటి మత్తు వ్యసనాలను దూరం చేయకుండా ఈ సమాజం బాగుపడదు. ఇది నగరాలు, పట్టణాలే కాదు, మారుమూల గ్రామాలకు కూడా వ్యాప్తి చెందడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వలన కలిగే విపరీత పరిణామాలను అవగతం చేసుకున్నటువంటి అంతర్జాతీయ సమాజం డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నప్పటికీ డ్రగ్స్ మహమ్మారి ఇంకా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదే తప్ప ఎక్కడ కూడా సమసిపోవడం లేదు. 1987వ సంవత్సరంలో వియన్నాలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక సదస్సు నిర్వహించారు. ప్రపంచంలోని అన్ని దేశాలు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ చట్టాలకు పదును పెడతా ఉన్నాయి. మరి 1987లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డ్రగ్స్ లేని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. తాగుడు వ్యసనంతో పాటు డ్రగ్స్ వ్యసనం కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నది. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగేటువంటి దుష్పరిణామాల వలన వివిధ దేశాల ప్రభుత్వాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 మిలియన్ల మందికి పైగా డ్రగ్స్కి బానిసలని కొకైన్, మార్జువానా, మార్ఫిన్, చరస్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగించడం జరుగుతుందనేది గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇతర దేశాల విషయం పక్కన పెడితే భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం NDPS తీసుకురావడం, తర్వాత పలు సవరణలతో ఆ చట్టాన్ని పటిష్టం చేయడం జరిగింది. మరి ఈ డ్రగ్స్కు అలవాటు పడిన వారికి మానవ ప్రపంచంతో సంబంధాలు ఉండవు. మంచి చెడు విచక్షణ కనిపించదు. స్వప్న లోకాల్లో విహరిస్తూ మత్తు వదిలిన తర్వాత అనేక శారీరక, మానసిక బలహీనతకు గురై మళ్ళీ అదే మత్తు కోసం చేయకూడని ఆకృత్యాలను చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ మాఫియా వలలో చిక్కి డ్రగ్స్ అక్రమ వినియోగానికి, చట్టవిరుద్ధమైన డ్రగ్స్ రవాణాకు పాల్పడుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షల కోట్ల విలువైనటువంటి 25,000 కిలోల మాదక ద్రవ్యాలు విశాఖ పోర్టుకు దిగుమతయ్యాయి. కాకినాడకు ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థకు సరఫరా అవుతున్నట్లు CBI గుర్తించింది. హైదరాబాద్ శివార్లలో రసాయనాల తయారీ ముసుగులో మాదక ద్రవ్యాల తయారీ గుట్టుగా కొనసాగుతున్నది. కేంద్రంలో BJP ప్రభుత్వం పోర్టులను, ఎయిర్పోర్టులను ప్రైవేట్ పరం చేసిన తర్వాత డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అదానికి చెందిన ముంద్రా పోర్టులో 3,000 కోట్ల డ్రగ్స్ పట్టుబడింది. కేవలం సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం హడావిడి చేస్తున్నారు తప్ప నిరంతర నిఘా అనేది కొరవడిపోయింది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని బలోపేతం చేసి మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న డ్రగ్స్ వినియోగం తగ్గడం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్రమ రవాణాను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ దందా విస్తరిస్తుంది. బడి పిల్లల నుండి యూనివర్సిటీ విద్యార్థుల దాకా, రోజు కూలి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు, ముఖ్యంగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ మత్తు మహమ్మారికి బానిసలవుతా ఉన్నారు. సామాజిక న్యాయం, సాధికారతపై ఏర్పాటైనటువంటి పార్లమెంటరీ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలో 29 లక్షల మంది మత్తు పదార్థాలు సేవిస్తున్నారని తెలిపింది. గంజాయి కొనడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నవారినే కడతేర్చినటువంటి ఉదాంతాలు ఎన్నో జరుగుతున్నాయి. గంజాయి దొరకడం లేదని గంజాయికి, డ్రగ్స్కి బానిసలై మత్తు నుంచి బయటపడలేక ప్రాణాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మధ్యతరగతి ప్రజానికమే లక్ష్యంగా పోలీసుల కన్ను గప్పి అంతర పంటగా గంజాయిని సాగు చేయడం, దాన్ని యువతరానికి అలవాటు చేయడం, ఆ తర్వాత మత్తు పదార్థాలకు బానిసలం చేయడం ఒక వ్యాపారంగా మారింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. కానీ విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు పెట్టాలి. విద్యా సంస్థల దగ్గర ఉండే
చిన్న చిన్న దుకాణదారులకు సైతం డ్రగ్స్ గంజాయి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాలి. బస్తీలలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ పరిస్థితులు మారాలి. ప్రజల్లో మార్పు రావాలి. మత్తులో తూలుతున్నటువంటి యువతను ఆ మత్తు నుండి బయటకు తీసుకురావాలి. అనేక అనార్థాలకు సమాజంలో చోటు చేసుకుంటున్నటువంటి అరాచకాలకు అసమానత్వ ధోరణులకు మత్తు ప్రధాన కారణంగా అనేక సర్వేలు సూచిస్తున్నాయి. మరి ఆధునిక ప్రపంచంలో మాదక ద్రవ్యాల ప్రభావం గురించి ప్రత్యేకంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం లేదు. మానసిక ప్రవర్తనలో విపరీతమైనటువంటి ధోరణులను ప్రేరేపించి అరాచకత్వానికి నాంది పలుకుతున్నటువంటి ఈ డ్రగ్స్ను యువత నుండి దూరం చేయాలి. డ్రగ్స్ లేని సమాజాన్ని రూపొందించడానికి అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాలి. డ్రగ్స్ మహమ్మారిని పారదోలి వివేకవంతమైనటువంటి సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఖండాంతరాలకు విస్తరించినటువంటి డ్రగ్స్ దందాను అరికట్టాలి. నగరాలను దాటి పల్లెల్లోకి ప్రవేశించినటువంటి డ్రగ్స్ గంజాయి మహమ్మారిని కూకటి వేళ్లతో పిగిలించాలి. తప్పగా మీరందరూ ఈ యువతని మత్తు నుండి వదిలించడం కోసం, డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరు పూనుకుంటారని, డ్రగ్స్ లేని ఈ సమాజంలో అరాచకాలు వాటన్నిటికీ కారణమవుతున్న డ్రగ్స్ లేనటువంటి సమాజాన్ని మనందరం చూడాలని, రేపటి తరానికి డ్రగ్స్ లేనటువంటి తరాన్ని అందించాలని కోరుకుంటూ చూస్తున్నానండి. ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.